Hello friends, welcome back to Crick Biology. Today we are discussing about regulatory points in vertebrate oocyte meiosis. Regulatory points in vertebrates oocyte meiosis. మనము వర్టిబ్రేట్స్ అంటే తెలుసుగా. వర్టిబ్రేట్స్ మీన్స్ వెన్నుముక, బ్యాక్ బోన్ కలిగినటువంటి జీవులను వర్టిబ్రేట్ వర్గంలో చేర్చారు. వర్టిబ్రేట్ మీన్స్ బ్యాక్ బోన్ కలిగినటువంటి జీవులు. మమ్మేలియన్స్, క్షీరదాలు, సరీసృపాలు, పక్షులు, ఇంకా కొన్ని ఓవర్ వర్టిబ్రేట్స్ ఉన్నాయి. వర్టిబ్రేట్స్ మీన్స్ బ్యాక్ బోన్ కలిగినటువంటి జీవులు. ఇందులో బ్యాక్ బోన్ కలిగినటువంటి జీవుల్లో ఊసైట్ మీన్స్ ఎగ్ సెల్, ఫీమేల్ రిప్రొడక్టివ్ సెల్. ఫీమేల్ రిప్రొడక్టివ్ సెల్స్ ఆల్సో కాల్డ్ ఊసైట్. ఊసైట్లో మనం మియాసిస్ చూసుకున్నట్టయితే ఇది ఊసైట్, ప్రైమరీ ఊసైట్ అంటారు. ఊసైట్ అనేది మియాసిస్ జరగకన్నా ముందు అది ప్రైమరీ ఊసైట్గా ఉంటుంది. ప్రైమరీ ఊసైట్ స్ట్రక్చర్ ఈ విధంగా ఉంటుంది. చూద్దాం. ఇది ఎక్స్టర్నల్ సైడ్ ఉన్నటువంటి ఈ బార్డర్ని ఎక్స్టర్నల్ తీకా ఎక్స్టర్నా లోపల రెడ్ కలర్ బార్డర్ ఉంది కదా, ఇది తీకా ఇంటర్నా. ఈ విధంగా ఊసైట్లో ఈ రెండు లేయర్స్ అనేవి ఊసైట్కి ప్రొటెక్షన్ ఇస్తాయి. తీకా ఇంటర్నా, తీకా ఎక్స్టర్నా, ఇవి ఊసైట్కి ప్రొటెక్షన్ ఇస్తాయి. ఇది ప్రైమరీ ఊసైట్. మన ఇక్కడ మియాసిస్లోకి ఈ సెల్ అనేది ఎంటర్ అవుతుంది. సో మన ఇక్కడ రెగ్యులేటరీ పాయింట్స్ ఏంటి? వర్టిబ్రేట్స్ యొక్క ఊసైట్లో రెగ్యులేటరీ పాయింట్స్ ఉన్నాయి. ఏంటంటే ఫస్ట్ది డిప్లోటిన్ అరెస్ట్. సెకండ్ మెటాఫేజ్ 2 అరెస్ట్. మనకు ఊసైట్ యొక్క రెగ్యులేటరీ పాయింట్స్ చూసుకున్నట్టయితే మనకు మియాసిస్ 1లోని ప్రోఫేజ్ 1లోని మనకి ఇది సబ్ఫేజ్ డిప్లోటిన్ అనేది. ప్రోఫేజ్ 1లో లెప్టోటిన్, జైగోటిన్, ప్యాకిటిన్, డిప్లోటిన్, డయాకైనసిస్, ఈ 5 ఉపదశల్లో డిప్లోటిన్లో మనకు ఊసైట్ అనేది అరెస్ట్ అవుతుంది. సో ఇక్కడ నెక్స్ట్ మెటాఫేజ్ 2, మియాసిస్ 1 తర్వాత సెల్ మియాసిస్ 2లోకి ఎంటర్ అవుతుంది. మియాసిస్ 2లో మెటాఫేజ్ 2 ప్రోఫేజ్ అండ్ మెటాఫేజ్ ఉంటాయిగా. మెటాఫేజ్ 2లో మళ్ళీ ఈ ఊసైట్ అనేది అరెస్ట్ అవుతుంది. ఇది ఫస్ట్ మనం డిప్లోటిన్ గురించి చూద్దాం. డిప్లోటిన్ అరెస్ట్ ఎందుకు జరుగుతుంది, ఎలా జరుగుతుందో చూద్దాం. డిప్లోటిన్లో మనకి ఇక్కడ ప్రైమరీ ఊసైట్ అనేది ఎంటర్ అవుతుంది. మియాసిస్ 1లో ప్రైమరీ యూసైట్ అనేది ఎంటర్ అయిన తర్వాత డిప్లోటిన్కి వచ్చేసరికి ఈ ప్రైమరీ యూసైట్ అనేది డయాకైనసిస్లోకి ఎంటర్ కాకుండా డిప్లోటిన్లోనే అరెస్ట్ అవుతుంది. సో దీన్నే డిప్లోటిన్ అరెస్ట్ అంటారు. డిప్లోటిన్ అరెస్ట్ని G2 ఫేజ్ అరెస్ట్ అని కూడా అంటారు. G2 ఫేజ్ అరెస్ట్. డిప్లోటిన్ అరెస్ట్ని G2 ఫేజ్ అరెస్ట్ అని కూడా అంటారు. G2 ఫేజ్ అరెస్ట్ అని ఎందుకంటారంటే మనకి ఇక్కడ మియాసిస్ 1లోకి ఎంటర్ కాకన్నా ముందు ఈ ఊసైట్ అనేది ఇంటర్ఫేజ్లో ఉంటుంది. ఇంటర్ఫేజ్లో G1 ఫేజ్, S ఫేజ్, G2 ఫేజ్ అని 3 ఫేజ్లు ఉంటాయి మనకి ఇంటర్ఫేజ్లో. ఆ విధంగా G2 ఫేజ్లో ఏం జరుగుతుందంటే mRNA సింథసిస్ అనేది జరుగుతుంది. mRNA సింథసిస్ G2 ఫేజ్లో మనకేం జరుగుతుంది? mRNA సింథసిస్ అనేది జరుగుతుంది. కానీ ఇక్కడ G2 ఫేజ్లో mRNA సింథసిస్ పూర్తిగా జరగదు. అయితే ఈ ఊసైట్ అనేది స్పెర్మ్తో ఫెర్టిలైజేషన్ జరిగిన తర్వాత ఎంబ్రియోగా ఏర్పడుతుందిగా.
ఎర్లీ ఎంబ్రియానిక్ సెల్స్లో G1 అండ్ G2 ఫేజెస్, G1 అండ్ G2 ఫేజెస్ ఇవి రెండు గ్రోత్ ఫేజెస్. మనకి ఇక్కడ ఇవి రెండు ఎంబ్రియానిక్ సెల్స్లో ఎర్లీ ఎంబ్రియానిక్ సెల్స్లో మనకు G1 అండ్ G2 ఫేజ్లు ఆబ్సెంట్ ఉంటాయి, ఇవి రెండు ఉండవు. సో మనకు సెల్ డెవలప్మెంట్ జరగాలంటే ఈ రెండు ఫేజెస్ కంపల్సరీ అవసరం. సో మనకి ఇవి ఎంబ్రియానిక్ సెల్స్లో ఉండవు. ఎంబ్రియానిక్ సెల్స్లో గ్రోత్ జరగాలంటే మనకు రెండు ఫేజెస్ లేకుండా మనకు ఎంబ్రియో డెవలప్మెంట్ అనేది జరగదు. ఎందుకంటే మనకు G2 ఫేజ్లోనే mRNA సింథసిస్ అనేది ఏర్పడుతుంది కాబట్టి, mRNA ద్వారా మనకు ప్రోటీన్స్ ఏర్పడతాయి కాబట్టి ఆ ప్రోటీన్సే ఎంబ్రియో డెవలప్మెంట్కి ఉపయోగపడతాయి. సో ఇక్కడ మనకు G2 ఫేజ్ ఆబ్సెంట్ కాబట్టి ప్రోటీన్స్ ఏర్పడవు, సో ఎంబ్రియో డెవలప్మెంట్ కాదు. ఇలా జరగకుండా ఈ ఊసైట్ అనేది ముందుగానే జైగోట్ ఏర్పడకంటే ముందు మియాసిస్ ప్రాసెస్లో ఏం చేస్తుందంటే డిప్లోడిన్లో అరెస్ట్ అయిపోయి, ఊసైట్ అనేది డిప్లోడిన్లో అరెస్ట్ అయిపోయి ఇది mRNAలను ఏర్పరచుకుంటుంది. ఏ విధంగా? మనకు ఊసైట్లో హోమోలాగస్ క్రోమోజోమ్స్ అనేవి ఉంటాయి. హోమోలాగస్ క్రోమోజోమ్స్ తల్లి నుంచి ఒక క్రోమోజోమ్, తండ్రి నుంచి ఒక క్రోమోజోమ్, ఈ రెండింటిని కలిసి హోమోలాగస్ క్రోమోజోమ్ అంటారు. ఈ హోమోలాగస్ క్రోమోజోమ్స్ మనకు డీకండెన్సేషన్కి వెళ్తాయి. ఈ హోమోలాగస్ క్రోమోజోమ్స్ డీకండెన్సేషన్ మీన్స్ క్రోమోజోమ్ అనేది చుట్టుకొని ఉంటుంది కదా కండెన్సేషన్ ఫామ్లో. క్రోమోజోమ్ అనేది చుట్టుకొని హిస్టోన్ ప్రోటీన్స్తో చుట్టుకొని కండెన్సేషన్ ఫామ్లో ఉంటుంది. ఇక్కడ ట్రాన్స్క్రిప్షన్ జరగాలి, mRNA ఏర్పడాలంటే ట్రాన్స్క్రిప్షన్ ప్రాసెస్ జరగాలి. ట్రాన్స్క్రిప్షన్ జరగాలంటే మన క్రోమోజోమ్ అనేది డీకండెన్సేషన్లోకి మారాలి. క్రోమోజోమ్ కండెన్సేషన్ ఫామ్లో ఉంటుంది. సో ట్రాన్స్క్రిప్షన్ జరగాలంటే అంటే జీన్ ఎక్స్ప్రెషన్ కావాలంటే జీన్ అనేది డీకండెన్సేషన్ కావాలి. చుట్టుకొని ఉంటుంది కాబట్టి ఆ చుట్టలన్నీ విడిపోయి సన్నని పోచ వలె DNA వలె మారినప్పుడు మనకు జీన్ ఎక్స్ప్రెషన్ అనేది జరుగుతుంది. జీన్ ఎక్స్ప్రెషన్ మీన్స్ ట్రాన్స్క్రిప్షన్ జరగడం వల్ల మనకు mRNAలు ఏర్పడతాయి. mRNAలు ఇవి ఫ్యూచర్ ప్లానింగ్ కోసం స్టాక్ ఫైల్ ఆఫ్ mRNAs. డిప్లోడిన్లో ఊసైట్ అనేది స్టాక్ ఫైల్ ఆఫ్ mRNAస్ని ఉత్పత్తి చేసుకుంటుంది ఫ్యూచర్ జనరేషన్ కోసం. ఫ్యూచర్ జనరేషన్లో మనకు జైగోట్ ఏర్పడుతుంది కదా, జైగోట్ ఏర్పడిన తర్వాత ఎర్లీ ఎంబ్రియానిక్ సెల్స్లో మనకు G2 ఫేజ్ అనేది ఆబ్సెంట్ ఉంటుంది కాబట్టి G2 ఫేజ్లో మనకు mRNAలు ఏర్పడతాయి కాబట్టి G2 ఫేజ్ ఆబ్సెంట్ ఉంది కాబట్టి mRNAలు ఏర్పడవు, ప్రోటీన్స్ ఏర్పడవు. ప్రోటీన్స్ తోటే మనకు సెల్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. ప్రోటీన్స్ లేకుండా సెల్ డెవలప్ జరగదు. సో ఇక్కడ ఆబ్సెంట్ ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఏర్పడాల్సిన mRNAల్ని ఇక్కడ ఏర్పడాల్సిన mRNAల్ని ఈ ఊసైట్ అనేది ముందుగానే ఏర్పరచుకొని స్టోర్ ఉంచుకుంటుంది mRNAలను. అర్థమైందిగా? ఇది ఈ ప్రాసెస్ జరపడానికి ఏది డీకండెన్సేషన్లోకి మారి క్రోమోజోమ్ ట్రాన్స్క్రిప్షన్ జరుగుతుంది. ఈ ప్రాసెస్ కోసమే డిప్లోడిన్లో ఊసైట్ అనేది అరెస్ట్ అవుతుంది. దీన్నే డిప్లోడిన్ అరెస్ట్ అంటారు. ఈ ప్రాసెస్ mRNA సింథసిస్ అనేది G2లో జరుగుతుంది కాబట్టి ఇది G2 ఫేజ్ అరెస్ట్ అని కూడా అంటారు దీన్ని. ఇది డిప్లోడిన్లో అరెస్ట్ అవుతుంది. సో ప్రాసెస్ ఏంటిది? mRNA సింథసిస్ అనేది G2 ఫేజ్లో జరిగే ప్రాసెస్. సో ఆ ప్రాసెస్ జరుగుతుంది కాబట్టి దీన్ని G2 ఫేజ్ అరెస్ట్ అని కూడా అంటారు. సో ఇది డిప్లోడిన్ అరెస్ట్. మనం ఇప్పుడు డిప్లోడిన్ అరెస్ట్ యొక్క మెకానిజం చూద్దాం. చిన్న మెకానిజం ఉంది, చూద్దాం. ఇక్కడ డిప్లోడిన్ అరెస్ట్ యొక్క మెకానిజం చూద్దాం. ఇక్కడ STP సిగ్నల్ ట్రాన్సిషన్ పాత్వే మనకు సెల్ సిగ్నల్స్లో మనం సెల్ సిగ్నల్స్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. ఇక్కడ ఇది సెల్ సిగ్నల్. STP అంటే సిగ్నల్ ట్రాన్సిషన్ పాత్వే. ఇదేంటిది? STP సిగ్నల్ ట్రాన్సిషన్ పాత్వే.
ఎస్టీపీ మీన్స్ సిగ్నల్ ట్రాన్సిషన్ పాత్వే. సిగ్నల్ని ట్రాన్స్ఫర్ చేస్తుంది. సిగ్నల్ ట్రాన్స్ఫర్ చేస్తూ మనకు మైటాటిక్ ఫేజ్లో ఎంసీడీకేనే యాక్టివేట్ చేస్తుంది. మైటాటిక్ ఫేజ్ని ఎంసీడీకేనే రెగ్యులేట్ చేస్తుంది. ఇక్కడ మియాసిస్ని కూడా ఎంసీడీకేనే రెగ్యులేట్ చేస్తుంది. ఎంసీడీకే రెగ్యులేట్ చేస్తుంది కాబట్టి మియాటిక్ ఫేజ్ను మొత్తం, మియాటిక్ మీన్స్ మియాసిస్ని మొత్తం ఎంసీడీకేనే రెగ్యులేట్ చేస్తుంది కాబట్టి ఇక్కడ ఎంసీడీకేను ఇనాక్టివ్ చేసినట్టయితే మనకు డిప్లోడిన్ అరెస్ట్ అనేది జరుగుతుంది. మనకు మియాసిస్ మొత్తం ఇంటర్ఫేస్ తర్వాత మియాసిస్ మొత్తంని ఎంసీడీకేనే రెగ్యులేట్ చేస్తుంది. సో ఆ రెగ్యులేట్ చేసి ఎంసీడీకేను ఇక్కడ ఇనాక్టివ్ చేసినట్టయితే ఈ డిప్లోడిన్ ఇక్కడే ఆగిపోతుంది. నెక్స్ట్ ఫేజ్లోకి వెళ్ళదు. డిప్లోడిన్ తర్వాత ఏంటిది? డయాకైనసిస్. ఎంసీడీకే ఇనాక్టివ్ కావడం వల్ల డిప్లోడిన్ అనేది నెక్స్ట్ ఫేజ్లోకి ఎంటర్ కాదు, డిప్లోడిన్నే ఉండిపోతుంది. దీన్నే డిప్లోడిన్ అరెస్ట్ అంటారు. అయితే ఈ సిగ్నలింగ్ ట్రాన్సిషన్ పాత్వే V1 కైనేజ్ని కంటిన్యూస్లీ యాక్టివ్ చేస్తూ ఉంటుంది. ఈ V1 కైనేజ్ అని ఏంటిది? మనకు V1 కైనేజ్ అనేది, కైనేజ్ అంటే పాస్పేట్ని డొనేట్ చేసే ఎంజైమ్. కైనేజ్ మీన్స్ పాస్పేట్ని డొనేట్ చేసే ఎంజైమ్. ఇది ఎంసీడీకే దేని ద్వారా ఏర్పడుతుంది? ఒక ప్రోటీన్ మరియు ఒక ఎంజైమ్ ద్వారా ఏర్పడుతుంది. సిడీకే సైక్లిన్ డిపెండెంట్ కైనేజ్ అండ్ సైక్లిన్ బి అనేది ఒక ప్రోటీన్, సిడీకే అనేది ఒక ఎంజైమ్. ఈ కాంప్లెక్స్కి V1 కైనేజ్ అనేది పాస్పేట్ని ఇస్తుంది. ఏ పాస్పేట్? ఇన్హిబిటరీ పాస్పేట్ ఇవ్వడం వల్ల ఈ V1 కైనేజ్ ఎంసీడీకేకు, ఈ ఎంసీడీకేని ఇక్కడ గీసిన, ఇది రెండు కాంప్లెక్స్తో ఏర్పడిన ఎంసీడీకే. ఇది సైక్లిన్ అండ్ సిడీకేతో ఏర్పడిన కాంప్లెక్సే ఎంసీడీకే. ఇక్కడ ఇచ్చిన పాస్పేట్ని ఇక్కడ రాశాను చూడండి. ఇది ఇన్హిబిటరీ పాస్పేట్. ఈ V1 కైనేజ్ ఇన్హిబిటరీ పాస్పేట్ని ఇవ్వడం వల్ల ఎంసీడీకే అనేది ఇనాక్టివ్ అయిపోతుంది. ఇండైరెక్ట్గా ఈ సిగ్నల్ ట్రాన్సిషన్ పాత్వే ఇండైరెక్ట్గా V1 కైనేజ్ని కంటిన్యూస్లీ యాక్టివ్ చేస్తే ఇది యాక్టివ్ అయిపోయి ఎంసీడీకేను ఇనాక్టివ్ చేస్తుంది. ఎంసీడీకే ఇనాక్టివ్ చేయడం వల్ల డిప్లోడిన్ అరెస్ట్ అయిపోతుంది. అంటే డయాకైనసిస్లోకి వెళ్ళట్లేదు, ఇక్కడే ఆగిపోతుంది. దీన్ని డిప్లోడిన్ అరెస్ట్ అంటారు. అర్థమైందిగా? ఇన్హిబిటరీ పాస్పేట్ ఉంటుంది, యాక్టివేటరీ పాస్పేట్ ఉంటుంది. మనకు సిగ్నలింగ్ మాలిక్యూల్స్లోనైనా సెల్ సైకిల్లోనైనా రెండు రకాల పాస్పేట్స్ ఉంటాయి. ఇన్హిబిటరీ పాస్పేట్ ఇస్తుంది, ఒక్కోసారి యాక్టివేటింగ్ పాస్పేట్ ఇస్తుంది. మనకు క్యాక్ కైనేజ్ ఉందిగా, క్యాక్ అనేది సిడీకేని యాక్టివేట్ చేస్తుంది. సిడీకే యాక్టివేటింగ్ కైనేజ్ క్యాక్. ఇది V1 కైనేజ్ అనేది ఇన్హిబిటరీ కైనేజ్, ఎంసీడీకేను ఇన్హిబిట్ చేస్తుంది. పనికి అంటే ఇన్హిబిట్ మీన్స్ దాని యొక్క ఫంక్షన్ని రిప్రెస్ చేసేస్తుంది, ఫంక్షన్ని ఆపేస్తుంది. ఇన్హిబిట్ చేయడం అంటే ఏంటి? ఫంక్షన్ ఆపేయడం. ఈ V1 కైనేజ్ ఎంసీడీకే యొక్క ఫంక్షన్ ఆపేయడం వల్ల ఈ ఎంసీడీకే ఇనాక్టివ్ అయిపోతుంది. డిప్లోడిన్ నెక్స్ట్ ఫేజ్లోకి ఎంటర్ కాకుండా డిప్లోడిన్లోనే ఉండిపోతుంది. ఈ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఏది? mRNA సింథసిస్ అనేది జరగడానికి మనకి ఇక్కడ డిప్లోడిన్ అనేది అరెస్ట్ అవుతుంది. ఎందుకు? mRNA మనకు జైగోట్ ఏర్పడిన తర్వాత ఫ్యూచర్ జనరేషన్లో జైగోట్ ఏర్పడిన తర్వాత మనకు ఎర్లీ ఎంబ్రియానిక్ సెల్స్లో G1 అండ్ G2 ఫేజ్లు అబ్సెంట్ కాబట్టి మనకు G2 ఫేజ్లో mRNAలు ఏర్పడాలి. కాబట్టి ఎంబ్రియానిక్ సెల్స్లో ప్రోటీన్స్ ఏర్పడాలంటే mRNA అవసరం. కాబట్టి ప్రోటీన్స్ ఏర్పడాలంటే mRNA అవసరం. mRNA మనకు ఎర్లీ ఎంబ్రియానిక్ సెల్స్లో ఏర్పడదు. సో అక్కడ ఫ్యూచర్ కోసం ఇక్కడ డిప్లోడిన్ స్టేజ్లోనే ఊసైట్ అనేది mRNAలను స్టోర్ చేసుకుంటుంది. కాబట్టి ఇక్కడ mRNAలను డిప్లోడిన్లో తయారు చేసుకుంటుంది. ఈ విధంగా డిప్లోడిన్లో తయారు చేసుకోవడాన్ని G2 ఫేజ్ అరెస్ట్ అంటారు, లేదా డిప్లోడిన్ అరెస్ట్ అంటారు. దీన్ని డిప్లోడిన్ అరెస్ట్ అంటారు అండ్ G2 ఫేజ్ అరెస్ట్ అంటారు. సో ఇది రెగ్యులేటరీ పాయింట్స్ ఇన్ వర్టిబ్రేట్స్ ఊసైట్ మియాసిస్లో మనం ఇప్పుడు ఓన్లీ డిప్లోడిన్ అరెస్ట్ గురించే చూసాం. నెక్స్ట్ మళ్ళీ మెటాఫేజ్ 2 అరెస్ట్ అంటే మియాసిస్ 2లోకి ఎంటర్ అయిన తర్వాత, ఇది మియాసిస్ 1, సెల్ మియాసిస్ 1లోకి. ఇది ఏంటిది?
ఈ సెల్ ప్రైమరీ ఊసైట్ మియాసిస్లోకి ఎంటర్ అయిన తర్వాత డిప్లోడిన్లో జరిగేటువంటి ప్రాసెస్ ఏంటిది? ఎంఆర్ఎన్ఏ సింథసిస్. ఇది డిప్లోడిన్లో అరెస్ట్ అయిపోయింది. కొన్ని వర్టిబ్రేట్స్ మాత్రమే డిప్లోడిన్లో అరెస్ట్ అయిన సెల్ ఊసైట్ ఫెర్టిలైజేషన్ వరకు ఇది అరెస్ట్లోనే ఉంటుంది. కొన్ని వర్టిబ్రేట్స్లో మాత్రమే ఈ డిప్లోడిన్లో అరెస్ట్ అయిన ఊసైట్ ఫెర్టిలైజేషన్ జరిగేంత వరకు డిప్లోడిన్లోనే ఉండిపోతుంది. కొన్ని వర్టిబ్రేట్స్లో మాత్రమే. ఎక్కువ మొత్తం వర్టిబ్రేట్స్లో డిప్లోడిన్ అరెస్ట్ జరిగిన తర్వాత సెల్ నెక్స్ట్ మియాసిస్ 1 అయిపోతుంది. అంటే ప్రైమరీ ఊసైట్ సెకండరీ ఊసైట్గా మారుతుంది మియాసిస్ 1 జరిపి. ఈ సెకండరీ ఊసైట్ మళ్ళీ మియాసిస్ 2లో మెటాఫేజ్ 2లో అరెస్ట్ అవుతుంది. ఇది ఎక్కువ మొత్తంలో వర్టిబ్రేట్లో జరిగేటువంటి ప్రాసెస్ ఏంటంటే డిప్లోడిన్ అరెస్ట్ అయిపోయిన తర్వాత మియాసిస్ 2లోకి ఎంటర్ అవుతుంది కదా సెల్. మియాసిస్ 2లో మెటాఫేజ్ 2లో అరెస్ట్ అవుతుంది మళ్ళీ. ఇది ఎక్కువ మొత్తంలో వర్టిబ్రేట్స్లో జరిగే ప్రక్రియ. కొన్ని వర్టిబ్రేట్లో మాత్రం ఓన్లీ డిప్లోడిన్ అరెస్ట్ అయిందంటే అది ఫెర్టిలైజేషన్ జరిగేంత వరకు డిప్లోడిన్ అరెస్ట్లోనే ఉండిపోతుంది సెల్. ఎప్పుడైతే ఫెర్టిలైజేషన్ జరుగుతుందో డిప్లోడిన్ నుంచి డైరెక్ట్గా జైగోట్ ఏర్పడుతుంది. సో ఇది వర్టిబ్రేట్స్, ఇది డిప్లోడిన్ అరెస్ట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. If you like this video, click the like button and subscribe my channel. More update videos. Please share this video your friends.